వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు సుర్రుమంటూ మండుతున్నాడు. మార్చి నెలలోనే ఎండలకు జనాలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అవసరమైతే తప్ప జనాలను బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బానుడి తాపానికి జనాలు చిటచిటలాడుతున్నారు. ఎండ వేడికి తట్టుకోలేక జనాలు అల్లాడిపోతున్నారు. మార్చి నెలలోనే 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతుంది. ఏజెన్సీ ఏరియాల్లో కోస్తా జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింతగా ఎండలు పెరిగాయని వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా మార్చి నెలలో 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. కానీ ఈ ఏడాది 40 డిగ్రీలు దాటడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. మార్చిలోనే ఇలా ఉందంటే వచ్చే రోజుల్లో పరిస్థితి ఇంకెంత భయంకరంగా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జనాలు ఆ సమ్మర్ హీట్ ను బీట్ చేసేందుకు చల్లచల్లని కూల్ గా ఉండే ఫ్రూట్స్, సమ్మర్ డ్రింక్స్ ను తీసుకొని ఎండా ప్రతాపాన్ని కూల్ చేస్తున్నారు. మరోవైపు వేడి తీవ్రత అధికంగా ఉండటం వలన డిహైడ్రేషన్, తలనొప్పి, నీరసం, గుండెపోటు ప్రమాదాలు పెరుగుతాయంటున్నారు వైద్య నిపుణులు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.